ట్రాఫిక్ జాతీయ వారోత్సవాలు ఉంటుండే ఇంతకుముందు. ఇప్పుడు ఇవి మాసోత్సవాలని, అంటే దాని యొక్క ఆవశ్యకతను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందరూ గుర్తించి సేఫ్టీ ఎంత ముఖ్యమైనటువంటి అంశాన్ని గమనించి అందరికీ ఒక కార్యక్రమం జరిపినట్టయితే కొంత అవేర్నెస్ వస్తుందనే దాని మీద ఒక నెల రోజుల పాటు ఈ కార్యక్రమం తీసుకుంటున్నారు. ఈరోజు హైదరాబాద్లో, ఎందుకంటే వాస్తవంగా 1వ తారీఖు నుంచి జనవరి 31 వరకు జరగాలి. మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాప దినాలు ఉండేవి కాబట్టి కార్యక్రమాన్ని లాంఛనంగా మనం చేయలేకపోయినా ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం సందర్భంగా రోడ్డు భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ముఖ్య ఉద్దేశం ప్రమాదాలను నివారించాలి, ప్రాణాలను రక్షించుకోవాలి, మన నిర్లక్ష్యం కారణంగా ఎదుటివాడి ప్రాణం పోవద్దు అనేటువంటి ఆలోచనతోటి అందరికీ కూడా ఒక అవగాహన కలిగించాలి. రోడ్డు భద్రత ఎటువంటి జీవితాలను పూర్తిగా రోడ్డున పడేస్తుంది అనేటువంటి మాట సందర్భంగా సమాజం గమనించడం కొరకు మనం ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా, జాతీయ స్థాయిలో, మొత్తం దేశవ్యాప్తంగా, తెలంగాణలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ గారు ఇప్పటికే రవాణా శాఖకు సంబంధించి, ట్రాఫిక్ పోలీసుకు సంబంధించి, పాఠశాలకు సంబంధించిన విద్యార్థులతో పాటుగా అన్ని శాఖల వాళ్ళు కూడా ఈ మాసోత్సవాల లోపల వాళ్ళ శాఖలలో, వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫీసులలో కూడా దీని పట్ల అవగాహన కల్పించే విధంగా నెల రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క శాఖ తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవాలని కోరడం జరుగుతూ ఉంది రవాణా శాఖ పక్షాన. అంతేకాదు, ఈరోజు ఇంతకుముందు పెద్దలందరూ చెప్పినట్టుగా రోడ్డు భద్రత అనేటువంటి అంశానికి సంబంధించి వాటిని అమలు చేయడానికి సంబంధించిన సిబ్బంది జనాభా పరిశీలన తీసుకున్నట్టయితే ఎవరికి వారు అవగాహన చేసుకొని అమలు చేస్తే తప్ప ఇప్పుడున్నటువంటి ఈ సిబ్బందితోటి ఎవరు కూడా ఖచ్చితంగా అన్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రజలే చైతన్యవంతులు కావాలి, సామాజికంగా అవగాహన రావాలనే ఆలోచనతోటి రవాణా శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ వారి సహకారంతో పిల్లలందరికీ ట్రాఫిక్ అవగాహన పార్కులను ఒక 2000 గజాలకు స్క్వేర్ ఫీట్ సంబంధించి ఒక రోడ్ మ్యాప్ ట్రాఫిక్ రూల్స్ వేసి ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.